హియర్ ఈజ్ అవర్ నాన్ స్పాయిలర్ రివ్యూ ఆఫ్ మూవీ హిట్ 3. సో నేను పెద్దగా ఏం చెప్పను, ఎవరెవరు వచ్చారు, ఏ కేమియోలు, హిట్ 4 ఏంది, వాటి గురించి డిస్కషన్ లేదు. హిట్ 3 యాజ్ అ స్టాండ్ అలోన్ మూవీ లాగా కూడా చూడొచ్చు మీరు. హిట్ 1 హిట్ 2 చూడకపోయినా హిట్ 1 హిట్ 2 చూసి ఇంకా బాగా నచ్చుతుంది. సో హిట్ 1 ఈజ్ లైక్ మోర్ ఒక ఆ విశ్వక్సేన్ ఉన్నారు కదా, విశ్వక్సేన్ గారి చుట్టూ జరిగే స్టోరీ. హిట్ 2 ఈజ్ లైక్ సుహాస్ అండ్ ద సైకోపాత్ అట్లా చూపించే స్టోరీ. హిట్ 3 వచ్చేసి లైక్ హూ అని కాకుండా హౌ అనేది వాళ్ళ కాన్సెప్ట్ ముందే మనకి ఇంటర్వ్యూస్లో చెప్పారు. క్రేజీ ఉంది. నాని అర్జున్ సార్ గారు అదరగొట్టాడు. హీరోయిన్ అనవసరంగా పెట్టారు, లైక్ యాక్చువల్ స్కిప్ కొట్టవచ్చు బట్ స్టిల్ ఓకే షీ డన్ వెరీ వెల్. అండ్ క్యామియోస్ కూడా కరెక్ట్ పేలినాయి. అండ్ క్లైమాక్స్ క్యామియో అయితే క్రేజీ, అసలు అంటే క్రేజీ అనలేను కానీ ఒక మంచి వైబ్ ఇచ్చింది. ఓవరాల్గా మూవీ గురించి చెప్పాలంటే నేను ఏం చెప్పిన స్పాయిలర్ అయ్యేది. అది ఒక రకమైన సీరియల్ కిల్లింగ్స్ గురించి జరిగే స్టోరీ. ఆ సీరియల్ కిల్లింగ్స్ ఎందుకు జరుగుతున్నాయి అనేది నేను ఓన్లీ ట్రైలర్లో చిన్న బిట్ చూసి నేను ఆల్రెడీ ఫిక్స్ అయిపోయా, అదే ఉంది. సో బేసిక్గా మీకు డార్క్ వెబ్ లాంటివి ఐడియా ఉన్నాయితే మీకు అర్థమైపోద్ది. సో అదర్ దెన్ దిస్ ఏంటంటే ఇది పిల్లలు అస్సలు వెళ్ళకండి. అబో 18 అయితే వెళ్ళండి, అబో అండర్ 18 అయితే అస్సలు వెళ్ళకండి. అస్సలు మీరు చూడలేరు, అంత గోర్ అండ్ వైలెంట్ ఉంటాయి కొన్ని సీన్స్. ఫ్యామిలీ మూవీ అయితే అస్సలు కాదు. అరే నాని మూవీ కదా టికెట్లు బుక్ చేద్దామని మాత్రం వెళ్ళి బుక్ అవ్వకండి. సో ఫ్యామిలీ మూవీ కాదు, ఇంటిలి పాత్తో వెళ్ళే మూవీ కాదు, ఫ్రెండ్స్తో వెళ్ళండి. మీకు మంచి ఇంగ్లీష్ టైప్ వైలెన్స్ అండ్ గోర్ నచ్చితే మాత్రం బాగా నచ్చుతుంది. ఇట్లాంటి మూవీస్ తెలుగులో చాలా రేర్ వస్తున్నాయి. మనం ఇవి ఎంకరేజ్ చేయకపోతే మళ్ళీ ఈ టైప్ మూవీస్ అయితే రావు. మూవీ ఫస్ట్ హాఫ్ కొంచెం మధ్యలో కొంచెం స్వల్ప ల్యాగ్ లాగా అనిపించింది, బట్ చాలా కొంచెం అది. బట్ సెకండ్ హాఫ్ అయితే అసలు ఆ 10 ఇంకా నేనేం చెప్పను, అక్కడి నుంచి ఒక లెవెల్లో టప్ప ఇలా కొట్టేసుకుంటూ పోతుంది. క్లైమాక్స్కి అయితే ఇప్పుడు యానిమల్ మ్యాక్రో కిల్ లెవెల్ వైలెన్స్, మ్యాక్రో కిల్ లెవెల్ వైలెన్స్ ఉందంటే వైలెన్స్ ఉంది, జస్టిఫికేషన్ కూడా ఉంది అంత వైలెన్స్ ఎందుకు ఇచ్చారో. సో ఇంకా ఇవన్నీ కాకుండా ఫ్రేమ్స్ చాలా బాగున్నాయి. కాశ్మీర్ రిలేటెడ్ ఫ్రేమ్స్ కానీ ఆ గ్రేడింగ్ అని అదిరిపోయింది. మ్యూజిక్ ఒకటి కొంచెం మిక్కీ మౌస్ గేమ్ ఆడాడు. అదర్ దెన్ దట్ నాని పర్ఫార్మెన్స్ ఇదరగొట్టాడు. అంత బ్రూటల్ రోల్ కదా, ఎట్లా చేస్తాడు, ఎట్లా జస్టిఫికేషన్ ఇస్తాడు అనుకున్నా, అదిరిపోయింది. సో సినిమాకి అయితే వెళ్ళిపోండి. రివ్యూ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. రెట్రో రివ్యూ నాకు తెలిసి నైట్ కాల్ వచ్చేస్తుంది. సో బాయ్.